ఈ సౌండ్ హీలింగ్ అనేది తీసుకున్నారా గురుగారు? సౌండ్ మాస్టర్ సివి గారి కొన్ని వర్డ్స్ చెప్తారు కదా, అది చెప్పిన ద్వారా హీలింగ్ జరుగుతుంది. ఒక కేసులో ఏంటంటే డాక్టర్ ఎక్స్రే చూస్తే ఈ రిప్స్ లేవు, పక్కెముకలు లేవు అసలు. ఏ బాబాయ్ పక్కెముకలు ఎలా బతుకుతుంది? పక్కకెళ్ళి అక్కడ బతుకుతుంది అసలు ముడిచిపోదు మొత్తం. సరే మాస్టర్ మీరు అన్నారు సౌండ్స్, దాని ప్రకారం చేస్తే ఎముకలు వచ్చేసాయి. మళ్ళీ ఎక్స్రే తీస్తే ఎముకలు వచ్చేసాయి. మొన్న చూసిన వాళ్ళు లేవు కదా అది అది ఫాస్ట్ ప్రజెంట్ సో ఫాస్ట్ అనమాట, ఊహించలేనంత స్పీడ్గా జరుగుతాయి. మరి అందరికీ అంతే స్పీడ్లో జరుగుతాయంటే అక్కడ ఉన్న బాడీ తట్టుకునే అంత ఇస్తారు, ఎనర్జీ ఎక్కువ అవసరం బట్టి ఇస్తారు. మళ్ళీ అర్జెంట్ అనుకోండి టక్, ఇప్పుడు కలరా లాంటిది వచ్చింది, కలరా లాంటిది వస్తే ఎలాగ ఉండాలి ట్రీట్మెంట్? నిమిషాలు, సెకండ్లు, నిమిషాలే, గంటలు వేయలేదంటే వేడి పడిపోవచ్చు. అలాంటివి చేసే టక్మని ఆగిపోతాయి. నాకు గన్ షాట్ అనమాట, తిరుగులేదు. అలాంటివి చాలా ఇచ్చారు మాస్టర్. అలా ఉండేవాళ్ళు మాస్టర్ ఈకే గారు. ఆయన నామం తలుచుకుంటేనే తగ్గిపోయేవాళ్ళు ఉన్నారు, పెద్దగా మళ్ళీ ఏం చెయ్యక్కర్లేదు. మాస్టర్ ఈకే నమస్కారం అని సరిపోతుంది. ఆయన ఇచ్చిన పద్ధతి ప్రకారం లైఫ్ లీడ్ చేస్తే నీ వల్ల ఇంకొకరికి అయినా లాభం వచ్చేట్టుగా జీవితం నడుపుకో. అంటే మీ దగ్గరకు వచ్చేవాళ్ళు వారికి హీలింగ్ ద్వారా చాలా రకాలుగా మీరు తగ్గిస్తున్నారు, లేదంటే మీరు వాళ్ళకి ఎన్నో రకాల సలహాలు చెప్తున్నారు. వాళ్ళ గురించి ధ్యానంలో తలుచుకుంటేనే వారికి నయం అవుతుంది. వాళ్ళు చెప్పినప్పుడు మాస్టర్ కదా తగ్గించేది, మధ్యలో నేనేం కాదు. ఇలా ఉంది మాస్టర్ దయచూపండి అంటే వెంటనే మొదలవుతుంది. ఒకసారి ఒక మా బ్యాంక్ కొలీగ్ డివిజన్ మేనేజర్ ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత మా మిస్సెస్ అమ్మాయి 10th క్లాస్ చదువుతున్న అమ్మాయిలాగా పొల్లలాగా సన్నగా. ఏంటి ప్రాబ్లం? కొన్ని నెలల నుంచి జ్వరం వస్తుంది, ఏ మందైనా వేస్తే కాసేపు పోతుంది మళ్ళీ వచ్చేస్తుంది. సరే నాకు తెలిసిన హోమియో నాలెడ్జ్ ప్రకారం మంది వేసాను, జ్వరం రావడం ఆగిపోయింది. మళ్ళీ ప్రాబ్లం ఇంకోటి, ఒకసారి మీకు రిపోర్ట్స్ చూపిస్తాను, కలుస్తాం పర్సనల్గా. మాకు హోమియోలో రిపోర్ట్స్ చూడటం పెద్దగా అవసరం ఉండదండి, మీ లక్షణాలు చెప్తే మొదలు. కాదు ప్లీజ్ ఒకసారి. సరే వాళ్ళు టీబీకి ఇస్తున్నారు మందు, ఇంటెస్టైన్స్ టీబీ ఎక్కడన్నా రావచ్చు. చాలామంది టీబీ అనగానే లంగ్స్ అనుకుంటారు, బ్రెయిన్కి రావచ్చు, స్పైన్కి రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఆ పురుగులు అక్కడ ఉంటాయి అన్నమాట. వెంటనే మాస్టర్ చెప్పారు రాంగ్ డయాగ్నోసిస్. నేను ఇంకా అడగలేదు, రాంగ్ డయాగ్నోసిస్. ఏమండి శ్రీనివాస్ గారు రాంగ్ డయాగ్నోసిస్ట్ కదా, భలేవారే రాంగ్ డయాగ్నోసిస్ ఏంటంటే నేను బాంబేలో చూపించే, మద్రాసులో చూపించే, అక్కడ చూపించే, హైదరాబాద్లో చూపించే, ఇది ఎక్కడైనా చూపించుకోండి, ఇది రాంగ్ డయాగ్నోసిస్. ఇప్పుడు ఏం చేయమంటారు? అయితే ఈ ఊళ్ళో చూపించండి, ఇంకో చోట విజయవాడలో ఇంకో చోట చూపించండి, ఇక్కడ కూడా మంచి డాక్టర్ లేదు. నెక్స్ట్ వీక్ వచ్చాడు, రాంగ్ డయాగ్నోసిస్, కరెక్ట్ మీరు చెప్పింది. ఈ రోగం కూడా అచ్చు, ఈ లక్షణాలు అన్నీ టీబీ లాగానే ఉంటాయి, కానీ ఇది టీబీ కాదు అని చెప్పి మందు మార్చాడు. అప్పటి నుంచి తగ్గిపోయింది. మళ్ళీ ఆ మందులు వాడిన మళ్ళీ తీసుకొచ్చాడు. తీసుకొస్తే మామూలు ఉండాల్సిన పద్ధతిలో ఉంది. వీరెవరని అడిగాను నేను. మొన్నప్పుడు మందు ఇచ్చారు, ఈవిడేనండి మా ఆవిడ. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్ల ఎలా ఉందో ఈవిడ ఎలా ఉంది అప్పుడు మందు ఇచ్చినప్పుడు. మాస్టర్ ఇంకా అడగకుండానే రాంగ్ డయాగ్నోసిస్ అని ఇచ్చారు. వెంటనే వాళ్ళకి కావాల్సింది సెట్ అయిపోయింది, తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా సఫర్ అవుతూ, మీరు ఇందాక రాంగ్ డయాగ్నోసిస్ అన్నారు కదా, అట్లాగా రాంగ్గా వెళ్ళి అక్కడ నుంచి ఇబ్బందులో ఉన్నాడు, వెళ్ళినది కూడా రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇంకా రాంగ్ అయినప్పుడు వాళ్ళు ఇంక మొత్తం ఈ ఆధ్యాత్మిక వీళ్ళ మీద నమ్మకం పోతుంది కదా. అదే వాళ్ళు చెప్పేది. మరి ఈ సృష్టి మొత్తాన్ని అందంగా ఉంచడం, ఆరోగ్యంగా ఉంచడం, రోగరహితము, మృత్యురహితము, అదే కదా, తర్వాత వృద్ధాప్యరహితము ఎలా వస్తుంది? అలా చేయగలిగిన శక్తి ఒకటి ఉంది, సృష్టిలోనే ఉంది, ఆకాశంలోనే ఉంది. అది గురువు ఏం చేస్తాడంటే దాన్ని నువ్వు ఎలాగ కాంటాక్ట్ చేయొచ్చు అనేది చెప్తారు, ప్రాక్టికల్గా చేయిస్తారు.
చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కూడా గమనిస్తూ ఉంటారు. ఇవన్నీ వీడు ఏ ఇంటెన్షన్తో చేస్తున్నాడు, ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు గమనిస్తారు. ఆ ఇంటెన్షన్ సరిగ్గా లేదనుకోండి, కనెక్షన్ తీసేస్తారు. ఒకసారి వచ్చేది కదా, మన ఇష్టం అంతంకి లేదు. మీరు ఏదైనా ఒక లక్ష్యంలో పెట్టుకున్నారా, నేను ఇలా చేయాలి? వాళ్ళ ప్రణాళిక ముందర మనం బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఒకటే చెప్తారంటే, ఒకటే చెప్తే ఎంతమంది ఎందుకు, నీ స్టూడియోలో ఎందుకు, అందరూ చెప్పేది ఒకటే, నీ స్టూడియో మరి కొత్తగా పెట్టండి, ఆల్రెడీ ఉన్నాయి కదా, అలా చెప్పరు. అదే ప్రణాళికలో పార్ట్స్, ఈ పార్ట్ నాది, ఈ పార్ట్ నీది. ఇప్పుడు సైన్స్ ఉందనుకోండి, సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ రకరకాలు ఉన్నాయి, దాంట్లో మళ్ళీ ఎన్నో ఫిజిక్స్లో ఎన్నో కెమిస్ట్రీలు కదా, అలాగే అన్నిట్లోనూ. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ మార్గం ద్వారా వీళ్ళందరినీ కూడా ఇదిగో గోలోకానికి ఉద్ధరించాలి, విష్ణులోకాన్ని ఉద్ధరించాలి. అదే ధ్యేయ సదా సవితృ మండల మధ్యవర్తి. ఆ మధ్యవర్తి ఎవడైతే ఉన్నాడో సవితా మండలంలో అక్కడ తీసుకెళ్ళాలి. మనకందరికీ కూడా పరిణామ క్రమం అని ఉంటుంది, అంటే ఇవల్యూషన్. మొట్టమొదటి మనిషి ఇలా లేడు, ఫిజికల్ బాడీ లేదు. ఊరికి ఎలా ఉంటుందంటే మనం బుడగ ఊదామనుకోండి, అలా బుడగలాగా ఉంటుంది, అక్కడ ఏ ఉండదు. అలాంటి ఒక శరీరం అనుకోండి కాసేపు, అది మెల్లిగా గట్టిపడుతుంది. ఆ తర్వాత దాన్ని ప్రాణం దూరుతుంది. అంతవరకు ఒక చిన్న పార్ట్ అయింది, మనస్సు లేదు ఇంకా. అప్పుడు ఏం చేశారంటే వేరే లోకాల నుంచి, ముఖ్యంగా శుక్రగ్రహం నుంచి సనత్ కుమారులు అని ఉంటారు మనకు, 4 కుమారుల్లో ఒక ఆయన పరివారం వాళ్ళందరూ వచ్చి మనకు మొట్టమొదట మనిషిలో మనస్సు అనేది వచ్చేది చేశారు. అంతవరకు మనసు లేదు మనిషికి. ఇంట్లో ఒక పెంచుకునే ఉన్నాయనుకోండి, వాడికి మనస్సు ఉండదు, ఏదో అలవాటు ప్రకారం చేస్తాయి. అలా ఉండేవాడు మనం, అలవాటు ప్రకారం చేయడం. మనస్సు వచ్చింది. మనస్సు అంటే ఆలోచించే శక్తి. ఆలోచించావు కదా, ఆలోచించే శక్తిని ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే పరిణామ క్రమంలో బుద్ధి వికసించాలి. అందుకని గాయత్రి ఇచ్చారు. మన శరీరం మీద అదుపు ఉండాలి, మన కోరికల మీద అదుపు ఉండాలి, మన మనస్సు మీద అదుపు, కంట్రోల్ ఉండాలి. అలా ఉంటూ ఈ బుద్ధి సదా ఏ ఫలితము ఆశించకుండా మంచి పనులు చేయాలి. చేసే విధంగా ఈ బుద్ధి మనలో డెవలప్ అవ్వాలి. అది ప్రస్తుతం చేస్తున్న ఒక మొత్తం ప్రణాళిక, విశ్వ ప్రణాళిక. ఆ ప్రణాళికలో మనం ఎలాగా అక్కడ చేరచ్చు, అక్కడ ఆగిపోదు. ఆ బుద్ధి ఆత్మలో పరమాత్మ.